అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. ఇప్పుడు మనతో ఉన్నది ఆర్జీవి. ఆయన తీసిన మూవీస్ అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారని చెప్పొచ్చు. ఆయన ఇప్పుడు మరొక సినిమాతో అయితే మన ముందుకు వచ్చేసారు. అదే శారీ అనే మూవీ. మరి ఇప్పుడు మనతో పాటు ఆ మూవీ ముచ్చట్లన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు ఆర్జీవి గారు అండ్ అలాగే హీరోయిన్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. వాళ్ళతో పాటు మరిన్ని ముచ్చట్లు అయితే పెట్టారు. నమస్తే సార్. హాయ్ సార్, మీ మూవీస్ అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఎప్పుడు కూడా మీరు ఇలా సాంప్రదాయకంగా అంటే ట్రెడిషనల్గా శారీ అని ఎక్కడా లేదు. అంటే మీరు తీసిన ప్రతి మూవీస్లో కూడా. మరి ఈ మూవీకి ఎందుకు పర్టికులర్గా శారీ అని పెట్టారు? ఇప్పుడు సారీ బేసిక్గా మేము చెప్పినట్టు అది సాంప్రదాయకమైన వర్డ్, ఒక ట్రెడిషన్ ఉంది. కానీ ఇప్పుడు ఇది జానర్ ఇట్ సెల్ఫ్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఓకే, సైకలాజికల్ థ్రిల్లర్ పెట్టడానికి ఇందులో ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఉన్నాడో ఆరాధ్యాన్ని ఫస్ట్ అతను ఒక చీరలో చూస్తాడు. అక్కడి నుంచి మొదలైన ఒక అబ్సెషన్ ఒక లిమిట్ దాటి వెళ్ళేటప్పటికి ఎలాంటి ప్రమాదం వచ్చింది అనేది మెయిన్ స్టోరీ లైన్. అంటే శారీనే ఎందుకు అని అది చెప్తాను. ఎందుకంటే బికాజ్ చాలాసార్లు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు చాలామంది ఏమంటారంటే తను ఇలాంటి బట్టలు వేసుకుంది, అలాంటి బట్టలు వేసుకుంది అని పాలిటిషియన్ కూడా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు. చీరలో ఉన్న ఎంత పద్ధతిగా ఉన్నా కూడా ఇలాంటి బుద్ధున్న మనుషులు అది చేస్తారు అనేది ఎంఫసైజ్ చేయడానికి అది పెట్టారు. సార్, ఇప్పుడు మీరు అన్నారు అంటే చీరలో ఉన్న ఎలా పద్ధతిగా ఉన్నా అని చెప్పారు కదా. ఇక్కడ ఈ మూవీలో ఎక్కడ కూడా ఆరాధ్య పద్ధతిగా అనేది లేదు. కొంచెం అదే ఆ పద్ధతిగా మీరు అనుకున్న పద్ధతి లేని ఒక పాటల సందర్భంలో అయితే అది అతని ఊహలో అమ్మాయిని ఊహించుకోండి. కానీ సినిమాలో ఆరాధ్య షీస్ ప్లేయింగ్ ఎ వెరీ కన్జర్వేటివ్ మిడిల్ క్లాస్ ట్రెడిషనల్ గర్ల్. యా సో అసలు ఈ అమ్మాయిని ఎందుకు చూస్ చేసుకున్నారు, ఎలా? నేను ఆ అమ్మాయి నాకు ఇన్స్టా రీల్లో చూసాను, ఎవరు నాకు ఫార్వర్డ్ చేస్తే అది నేను చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని ఫీల్ అయ్యి ఈ పర్టికులర్ స్టోరీలని ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది అది. ఓకే, సో దాన్ని డెవలప్ చేసి తీసాం. అంటే నిన్న మీరు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు తనని చూసాకే ఈ శారీని డిజైన్ చేసుకున్నారు అని చెప్పి. కాకపోతే ఎందుకు ఇండస్ట్రీలో ఇంత మంది ఉన్నారు కదా, కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక అవకాశం అంటే మీ దగ్గర వర్క్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తూ ఉంటారు, బట్ మీరెందుకు? నాకు అంటే నేను చూసిన అందరికన్నా ఆరాధ్య అందంగా అనిపించింది. అంటే మన దాంట్లో ఎవరు అందంగా ఒక సామెత ఉంది కదా, అందరం చూసే కళ్ళ బట్టి ఉంటుందని. ఓకే, వేరే వాళ్ళ కళ్ళగా అనిపించిందా లేదా అనేది నేను చెప్పలేను. అంటే మీరంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీ మూవీస్ కానీ లేకపోతే మీ మాటలు కానీ ప్రతి ఒక్కరికి అట్రాక్ట్ గా అనిపిస్తాయి. చాలా మంది నేను కూడా ఆర్జీవి గారిలా ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ఊహించుకుంటూ ఉంటారు. కాకపోతే ఉండలేరు అని చెప్పొచ్చు మాక్సిమం. మీలాగా మాత్రం ఎందుకు ఉండలేరు అనొచ్చు? నాలాగా ఎలా ఉంటాం అనేది అంటే ఏదైనా సరే అంతా నేనే. చాలా మందికి బంధుత్వాలు ఒక లైన్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళే గిరి గీసుకుని ఆ చట్టంలో ఇరికిపోతారు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉంటాను చాలాసార్లు చెప్పింది, దేవుడిని వదిలేయాలి, ఫ్యామిలీని వదిలేయాలి, సొసైటీని పట్టించుకోకూడదు, ఈ మూడే మంత్రాలని చాలాసార్లు చెప్పాను. కానీ వాటిని వదులుకోవటానికి ఒకటి వాళ్ళకి భయం వేస్తుంది, రెండోది వాళ్ళ గిల్టు, ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేయదలుచుకున్న దానికి ఇనఫ్ ప్యాషన్ ఉండదు. మీ ప్యాషన్ ఎప్పుడు ఉండదంటే వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్, ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ ఓన్లీ దెన్ యూ విల్ హ్యావ్ ప్యాషన్. అదర్వైజ్ మీరు ఎవ్రీ డే యూ విల్ రిపీట్ సార్. 99% ఆఫ్ ద పీపుల్ చేసేది. అంటే నిన్న ప్రెస్ మీట్లో కూడా ఒక అఘోరి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అఘోరి ఒక అమ్మాయిని వశీకరణ చేసింది, ఒకవేళ మీరు కనుక చేస్తే అమ్మాయిలు అందరికీ చేస్తాను అని చెప్పారు కదా. మరి ఎందుకు మీకు అంత ఇష్టం అమ్మాయిలు అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అఘోరి అంటే ఏంటో తెలియదు. ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఐ నో ఇట్ ఈస్ సమ్ ట్రైబ్ ఆర్ ఏదో ఒక విచ్ క్రాఫ్టా ఏదో. ఐఎమ్ అబ్సల్యూట్లీ నాట్ షూర్ ఏంటి అన్నది. ఓకే, సో దాని గురించి కానీ పాయింట్ వశీకరణ అంటే ఏదో నేను ఎప్పుడు ఎవరిని అలా పొసెస్ చేయను. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను అంతే. అంటే ఎందుకు ఇష్టం అమ్మాయిలు అంటే? ఒక మగవాడిని పట్టుకుని అమ్మాయి ఎందుకు ఇష్టం అంటే నేను అలా అనలేదు సార్. చాలా మందికి అబ్బాయిలకి ఇప్పుడు చిన్నపిల్లడికి చాక్లెట్ ఎందుకు ఇష్టం అని అడిగినట్టు ఉంది. అంటే డబ్బు, తర్వాత మూవీస్, అమ్మాయిలు అంటే మీకు అంతా అన్నిటికంటే సెక్స్ అనేది అమ్మాయిలు అనేది బాగా ఇష్టం. అంటే ఒక లిమిట్ అనేది ఉండకుండా ఎందుకు అంత ఇష్టం? అది నా లిమిట్ లేదని ఎవరు చెప్పారు? మీరు ఊహించుకుంటున్నారు. నాకు వేరే బైట్స్ ఇక్కడ అక్కడ తీసి నాకన్నా పని చేసాడు ఎక్కువ పని చేసాడు ఎవడు ఉన్నాడు. అది మేము ఒప్పుకుంటాం. అదే ఇట్ ఈస్ టు సే, ఐ జస్ట్ సే వాట్ ఐ ఫీల్ అంతే. ఓకే,
సో ఆరాధ్యకి ఎంత ఇచ్చారు? ఫస్ట్ మూవీ కదా ఇప్పుడు మన తెలుగులో. అది ప్రొడ్యూసర్ సంబంధించి. ఓకే, తనని అడగాలి, లేకపోతే తనకి ఎలా అనిపించింది సార్ ఈ మూవీ మొత్తం చూసాక అనేది ఒకసారి మీరు అడిగారు. షీఈ్ ఆస్కింగ్ యూ వాట్ యూ ఫెల్ట్ అబౌట్ ద ఫిలిం ఆఫ్టర్ యూ సా ద హోల్ ఫిలిం. After watching the movie, I just felt like whatever I did, the context, like if it's glamour or anything, I just felt it was right. What I had done with full conviction, it was right. Yeah. నాకు ఒక చిన్న డౌట్ సార్, అంటే ఫస్ట్ మూవీ కాబట్టి ఇంత ఓపెన్ గా ఉంటే అవకాశాలు వస్తాయనా లేకపోతే ఏంటి, ఎందుకు చూస్ చేసుకున్నారు? జస్ట్ ఆర్జీవి గారు ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా యాక్టర్ అయినా ఆ కాంటెక్స్లో ఈ సినిమా ఇలా తీయాలనుకుంటున్నావు, దీంట్లో ఇలాంటి పాటలు ఉంటాయి, లేకపోతే ఇలాంటి ఇది ఉంటుంది, ఇలాంటి సీన్ ఉంటుంది అని చెప్తే వాళ్ళకి అది ఇష్టం అయితేనే చేస్తారు. ఇదే కాదు, ఏ సినిమా, ఏ డైరెక్టర్, ఏ యాక్ట్రెస్ అయినా. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, తనలో ఏమన్నా అనిపించిందా మీకు ఇబ్బంది పడేది? అసలు ఇప్పుడు ఈ షూట్ మొత్తంలో కూడా షూటింగ్ ఎక్కడైనా ఇబ్బంది పడ్డం కానివ్వండి. కానీ నేను అదే చెప్తున్నా, ఇదంతా ముందే మాట్లాడతారు. సినిమా స్టార్ట్ అవ్వక ముందే అది అది అటన్నిటికీ మ్యూచువల్గా అగ్రిమెంట్ ఉంటేనే చేస్తారు సినిమా, ఎప్పుడైనా ఎక్కడైనా అంతే అడిగేది. ఇప్పుడు ఇదంతా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న వాటిని మీరు మూవీగా చూపించారు. మీరు ఎప్పుడైనా ఒక అమ్మాయిని ఇంతలా ఇబ్బంది పెట్టాలి అనిపించిందా? ఒక అమ్మాయిని నేను ఎప్పుడు ఎవరిని ఇబ్బంది ఎప్పుడు మీరు ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా ఉంటూ ఉంటారు కాబట్టి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. నేను ఐ డోంట్ కేర్ అబౌట్ వాట్ ఎనీబడి సేస్ ఇన్ సోషల్ మీడియా. ఎందుకు? వై? ఐ డోంట్ కేర్. అంటే ఇప్పుడు మై లైఫ్ బిలాంగ్స్ టు మీ, నాట్ టు ఎనీబడి ఎల్స్. సో వేరే వాళ్ళకి నా మీద ఒపీనియన్ వచ్చు, నాకు లేదు ఆ మీద ఒపీనియన్. Okay. I don't care about people who have time to think about me because I am busy doing my work. చాలా మంది మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు, చాలా మంది మీతో ఫోటో దిగాలి, మీతో ఉండాలి అనేవి అనుకుంటూ ఉంటారు. అంటే బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ చుట్టూ చాలా మంది ఉంటూ ఉంటారు. మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అప్పుడు? See, I can't say about them. ఎందుకంటే నేను నా గురించి తప్పితే వేరే గురించి ఆలోచన అసలు. ఓకే, అంటే నాకు ఇంత ఫాలోయింగ్ అనుకుంటారా లేకపోతే అస్సలు ఆలోచించారు? మీకు ఇబ్బంది అనిపించదా? అంతమంది కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే డిపెండ్స్, మరీ ఎక్కువ మంది వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏదో సంథింగ్. కానీ సార్ చాలా ఓపిక ఉందంటూ బయట కూడా చాలా మందికి తెలుసు మీకు చాలా ఓపిక ఉంది అన్నట్టుగా అంటూ ఉంటారు. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్లో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా సరే కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీకు అప్పుడు ఏం అనిపించదా, ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? కానీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఐ హావ్ నథింగ్ టు హైడ్. సో నేను ఉన్నట్టు చెప్తాను కాబట్టి ఎవరైనా అడిగినా నేను పట్టించుకోను. అంటే నాకు కొన్నిసార్లు క్వశ్చన్స్ బోర్ కొట్టచ్చు. బోర్ ఎందుకు కొడతాయంటే చాలాసార్లు ఆన్సర్ ఇచ్చి ఉంటాను దానికి. అంటే ఒక మూవీ తీసాక ఖచ్చితంగా సేమ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా సార్, ఆబ్వియస్లీ. మరి అప్పుడు సో అలానే అంటుంటారు. సో ఇందులో సైకో క్యారెక్టర్ ఎవరైతే చేశారో అతన్ని కూడా మీరు సేమ్ అలాగే చూస్ చేసుకోవడం జరిగింది. కానీ మరి ఇంత డేంజరస్ గా ఉంటారు, ఇలా తీయాలి అనేసి ఎందుకు అనిపించింది? ఇప్పుడు తను థియేటర్ యాక్టర్. అదే నేను ఆడిషన్ చూసినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అతని యాక్టింగ్కి, అందుకనే తీసుకున్నాం. ఇంకా అంత డేంజరస్గా చూపించడానికి కారణం స్టోరీ రిక్వైర్మెంట్ అది. ఓకే, అంటే రియల్ లైఫ్ లో కూడా ఇంత డేంజరస్ గా ఒక అమ్మాయిని ఒక ఇన్స్టాలో చూసి స్ట్రెచ్చర్ చూసి అంతా ఇచ్చేసేలాగా ఉంటారా? చాలా మీరు చూస్తారు కదా స్టోరీస్, మర్డర్స్ అవుతాయి, కిడ్నాపింగ్, అక్కడక్కడ యాసిడ్ బాస్తూ ఉంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు. అంటే దీన్ని బట్టి చెప్పొచ్చు మీరు కూడా న్యూస్ ని ఫాలో అవుతారు అని చెప్పి. ఆఫ్ కోర్స్. సో మీకు ఇప్పుడు ఏదైతే మూవీస్ వచ్చాయో మీరు చాలా వరకు చూసే ఉంటారు. లాస్ట్ టైం మీరు ఏ మూవీ చూసారు? I saw this film called Adolescence. Okay, ఎలా వెబ్ సిరీస్ చూసారు? అంటే చాలా వరకు మూవీస్ చూస్తూ ఉంటారు, వాటి నుంచి ఆలోచనలు స్టోరీస్ వస్తాయి లేకపోతే నిజం లైఫ్ న్యూస్ పేపర్లో ఏదో చెప్తారు, లేకపోతే ఎవరైతే చెప్తారు, లేకపోతే ఒక పాత బుక్ ఏదో చదివి గుర్తు వస్తుంది, వేరే 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 కారణాలు ఉండొచ్చు. మీరు అమ్మాయిలు కూడా బాగా వర్ణిస్తారు అనేది ఒకటి ఉంది. సో ఆరాధ్య గారిని ఎలా వర్ణిస్తారు? వర్ణించడం అంటే నేను చూసిన అమ్మాయిలో ఒక చాలా అందమైన అమ్మాయి ఆరాధ్య. అంటే ఇందాక చెప్పిన కదా, అందం అనేది చూసే కళ్ళబట్ట ఉండదు. నీకు అందం అనిపించింది నాకు అనిపించకపోవచ్చు, నాకు అనిపించింది వేరేకి అనిపించకపోవచ్చు. అంటే ఒకే చేతికి 5,000 ఒకేలా ఉండవు కదా. సో అంటే తనకి ఎలా అనిపించింది మీతో వర్క్ కానీ లేకపోతే సెట్ లో? ఇప్పుడు అంటే నార్మల్ గా ఉన్నంత జోక్
ఫ్రీగా సెట్లో ఉండలేం కాబట్టి దానికి ఎలా ఇప్పుడు ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్. మనం షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆరాధ్య is supposed to act or maybe some dance step or something. She is doing her job as an actor. Cameraman is doing camera. Director is doing director. Everybody is busy trying to make something out of it. Yeah, like any work. Yeah. సార్ అంటే నిజంగానే ఒక అమ్మాయి నచ్చింది ఒక అబ్బాయికి అనుకోండి, మరి అంత డర్టీగా ఇమాజిన్ చేసుకుంటారా? ఆ సాంగ్ లో మనం చూసాం నిన్న. అప్పుడు ఆ పర్టికులర్ క్యారెక్టర్ చేసుకున్నాడు, మరి వేరే వాళ్ళు చేసుకుంటారు మీరు వాళ్ళని అడగాలి వెళ్ళి. మీరు తీసారు కదా, జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాం అందుకని. నేను దానికన్నా డర్టీ ఇమాజిన్ చేసుకుంటా, అంతకంటే డర్టీగా. కరెక్ట్. సో ఎవరిని చేసుకుంటారు అది ఇంకా అది నా ప్రైవసీ విషయం. సో ఓకే, ఎంత మందిని అనేది ఎంత మందిని ఊహించుకున్నారు? చెప్పరు, సీక్రెట్ అంటే. ఓకే, అంటే నెక్స్ట్ మూవీ కూడా తీయబోతున్నారు, సో అందులో ఆరాధ్య ఉండే అవకాశం ఏమన్నా? లేదు. సో సార్ ఇక్కడ ఇంకొకటి, కేవలం ఆరాధ్యను ఒక్కటి అండ్ అలాగే హీరోని కిట్టుని ఒక్కటి కొత్త వాళ్ళని తీసుకున్నారు. అందులో ఎవరైతే మదర్ ఫాదర్ చేశారో వాళ్ళని పాత వాళ్ళని తీసుకున్నారు, అంటే ఆల్రెడీ ఫేమ్ లో ఉన్న వాళ్ళని. వై అది అంత డిఫరెన్స్? అంటే కొత్త ఛాన్స్ ఎందుకు పాయింట్ అది కాదు, అది అంత ఆలోచించలేదు. ఎందుకంటే రోల్స్ కూడా పెద్ద లేవు కదా, హార్డ్లీ చాలా చాలా తక్కువ. మెయిన్ ఫిలిం అంతా కూడా ఆరాధ్య అండ్ సత్య మధ్యన జరుగుతుంది. సో వాళ్ళదే కాబట్టి. సో ఈ అంటే మీరు చేసిన మూవీస్ అన్ని కూడా చిన్నపిల్లలు చూడొద్దు అంటూ కొన్ని వస్తూ ఉంటాయి, ఎందుకని అందరూ చూసేలాగా ఎందుకు తీయట్లేదు? అది రూల్ కాదు కదా, వేరే వాళ్ళకి వేరే ఆ పర్టికులర్ ఫిలిం సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి దాని కాస్ట్ బట్టి మీరు చాలా వైలెంట్ సినిమా తీయచ్చు, లేకపోతే సైకలాజికల్ తీయచ్చు, పొలిటికల్ తీయచ్చు, చిన్నపిల్లలకి తీయచ్చు, భక్తి ఎవరైనా ఏమైనా చేస్తారు. అలాగే ఇది కూడా ఒక సినిమా. అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఒకటి అంటే తనని చూస్తే మీకు ఒకలాగా నాకు ఒకలాగా అనిపించినట్టు జనాలకు కూడా ఈ మూవీ అనేది ఒక్కొక్కలాగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కాబట్టి అసలు ఈ మూవీని ఎలా తీసుకోవాలి అంటే? అదే జనాలు వేరే కదా, నేను కాదు కదా, అంటే తీసేవాడు వాడు కరెక్ట్ అనుకుని తీస్తాడు, చూసేవాడు ఎలా ఫీల్ అవుతాడు అది వాడే చెప్పగలుగుతాడు, నేను చెప్పలేను. చిన్నపిల్లలు చూడొచ్చు అంటారా? అరే చిన్నపిల్లలు చూడొచ్చా అంటే మనకి వీఆర్ లివింగ్ ఇన్ ఏ కంట్రీ ఆఫ్ లాస్, లా ఆఫ్ ద ల్యాండ్, అండ్ ఈ పిక్చర్ పర్టికులర్ దీని సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి దాని సర్టిఫికేట్ వచ్చింది. ఏం వేసినా అందరూ చూస్తారు, చూసేవాళ్ళు, అదేం మారదు. మనకి ఎప్పుడు ఆ లాస్ అన్ని చాలా పాతయ్యాయి కాబట్టి సర్టిఫికేట్ ఉంటుంది అంతే. సో చూస్తారా చూడరా అనేది నేను చెప్పలేను, అది వాళ్ళ బట్టి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏవైతే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఏవైతే జరుగుతున్నాయో, అంటే ఏవైతే రేప్ కానివ్వండి, ఇంకా చాలా హత్యలు కానివ్వండి, ఇవి దీన్ని చూస్తూనే ఇవన్నీ కూడా తీయడం జరిగింది. మరి ఎందుకని ఇంత సమాజం ఇలా అయిపోయిందంటారు? నాకు సంబంధం లేదు. అంటే మీరు న్యూస్ ఎలాగో చూస్తారు కాబట్టి జస్ట్ అలా నా పని నేను చూసుకుంటాను, వేరే వాళ్ళకి ఏమవుతుంది మంచిగా చెడా అని. ఎందుకంటే నేను పాలిటీషియన్ కాదు, నేనేమి ఒక బాధ్యతాయుతమైన పదవిలో లేను. ఓకే, సో అందుకని అవేమి అంటే న్యూస్ చూస్తానన్నారు కాబట్టి అడిగాము. జస్ట్ న్యూస్ చూస్తాను అంతే, దాంట్లో నాకు ఏది ఇంట్రెస్టింగ్ టాపిక్ దొరుకుతుందేమో అని చూస్తాను కానీ వేరే దాని కోసం చూడండి. మీకు ఈ మూవీలో మొత్తం కూడా ఆరాధ్య చేసిన సీన్లో ఏది బాగా మంచిగా అనిపించింది? ఐ థింక్ ఆల్మోస్ట్ మొత్తం సినిమా అంటే ఆరాధ్య చేసిన సీన్స్లో నచ్చంది ఏం లేదు. సో ఐ థింక్ మీకు ఇప్పుడు ఎవ్రీ సీను ఆ పర్టిక్యులర్ సీన్ కావాల్సిన పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు అన్ని సీన్లు బాగానే ఉంటాయి. కిట్టు అండ్ ఆరాధ్య వీళ్ళిద్దరిలో ఎవరు బాగా పర్ఫార్మ్ చేశారు? I think Aradhya, because Kittu Satya Yadu is a theatre actor and he's got a method acting approach. తను ప్రిపేర్ అవటం ఎలాగా చెప్పాలి అని చాలా ఒక ఇంటర్నల్ ట్రైనింగ్ ఒక పద్ధతి ప్రకారం వస్తుంది. ఆరాధ్య కొత్త అమ్మాయి కాబట్టి షీ నెవర్ ఫేస్ మూవీ కెమెరా బిఫోర్, కో యాక్టర్తో పర్ఫామ్ చేయటం అనేది. సో ఆ రేంజ్లో చూస్తే డెఫినెట్లీ ఆరాధ్య. సో ఆర్జీవి గారు అంటే అసలు చాలా మంది తనకు నచ్చింది మాట్లాడతారు, నచ్చితేనే చేస్తారు అనేది ఒకటి ఉంది. మరి బయట కూడా చాలా మంది మీ ఫ్యాన్స్ మీలాగా మారాలని ఇందాక మనం అనుకున్నట్టుగా వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఎవరికి సజెషన్స్ అసలు ఏమి ఇవ్వరు. అంటే మీ పని ఏదో మీది, ఎవరు ఏమనుకున్నా నాకు పర్లేదు అన్న మెంటాలిటీతో ఉంటారు. అంతే. సో ఓకే, తన ఫస్ట్ మూవీ కాబట్టి తనకు చాలా ఇబ్బంది అనిపించి ఉండొచ్చు, ఒకసారి అదేమన్నా అడుగుతారు ఈ మూవీలో ఇబ్బంది అనిపించిన? బికాజ్ యు డన్ ఏ ఫిల్మ్ ఫర్ ద ఫస్ట్ టైం, డిడ్ యూ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్ ఆర్ ఎనీథింగ్? ఐ థింక్ దట్స్ వాట్ షీ ఈస్ ఆస్కింగ్. No, I don't know. I don't think it's a very big deal. It was very easy. అంటే ఈ మూవీ ఎన్ని డేస్ నడిచింది మొత్తం కూడా?
What Ram? How many days it shot? I think maybe Almost 14. one year. Yeah. We started sometime in March. Yeah. ఓకే Yeah. ఈ 1 year లో ఎప్పుడు తనకి తెలుగు నేర్పించలేదా సార్ మీరు? Did you because it's 1 year? Did you learn Telugu? I can understand. కొంచెం వస్తుంది, but still అంటే సార్ తో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు అనిపించలేదు? we talk in English and Hindi. ఓకే Yeah. నేర్పించచ్చు కదా. No, I talk only in English. ఓకే మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. Yeah. అలా అంటే ఎలా? మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు చెప్పండి. Yeah. కొంచెం నేర్పిస్తే కొంచెం మాకు కూడా ఈజీ అయ్యేది కదా. నేను ప్రెస్ మీట్ లో కావచ్చు ఇప్పుడు. తనకి లాంగ్వేజ్ నేర్పించడానికి తెలియదు కదా. అలానే కాదు, జస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత It జస్ట్ doesn't నార్మల్ make a గా. difference. These days, you knowing the language doesn't have any difference. Actors, so whatever they are comfortable, they will speak in that, and the rest of it will be managed in dubbing. అంటే ఆర్జీవి గారు అంటేనే కొంచెం డర్టీ మైండ్ అంటూ ఉంటారు, బట్ మీలో ఉన్నవి చాలా ఉన్నాయి. మీరు వర్క్ మీదనే ఎక్కువగా ఉంటూ ఉంటారు, వర్క్ అని చాలా మందికి తెలుసు. బట్ కాకపోతే ఈ మూవీలో కూడా మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే మీరు సమాజం పట్ల చూపిస్తున్నారు అంటే అవేర్నెస్ తీసుకురావడానికి చాలా వరకు ప్రయత్నిస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. బట్ ఈ మూవీలో చాలా వరకు కూడా కొంచెం డ్రెస్సెస్ కానివ్వండి, లేకపోతే శారీస్లో కూడా ఇందా కొంచెం అది అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. తర్వాత మరి ప్రాబ్లం వస్తుంది అనిపించలేదా బయట నుంచి? చాలా వరకు అనేది రాంగ్. ఎందుకంటే 2 గంటల 30 నిమిషాలు 2.5 గంటల సినిమాలో అన్ని సాంగ్స్ కలిపి కూడా 6 నిమిషాలు ఉంటాయి. అవును, చాలా వరకు అది ఉంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పది. పాయింట్ 1. దాని తర్వాత ఏదైనా సరే స్టోరీలో ఉన్న కాంటెక్స్ట్ బట్టి దాన్ని చూడాలి. ఓకే, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు, ఇంకోళ్ళకి నచ్చవచ్చు. అందరికీ నచ్చాలని ఏది నచ్చదు అందరికి ఒకే రీజన్. సో నచ్చడం నచ్చితే నచ్చడం నచ్చదు అంతే. అలాంటప్పుడు తీయడం ఇబ్బందే కదా సార్? అదే కదమ్మా చెప్తున్నాను, అంటే అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు మీకన్నా ఎక్కువ తెలియదు, నాకన్నా ఎక్కువ తెలియదు కదా. ఫైనల్గా నేను నచ్చుతుందా అనుకుంటున్నా, నచ్చదని మీరు అనుకుంటున్నారు అంతే కదా. అప్పుడు మీరు తీసినప్పుడు తీయద్దు, నేను తీసినప్పుడు తీస్తాను. ఖచ్చితంగా మీ మూవీస్ ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి యూత్ కూడా చాలా వరకు ఎదురు చూస్తున్నారు. నిన్న కూడా మనం చూడొచ్చు ఆ రెస్పాన్స్ అనేది, ప్రెస్ మీట్ అనేది కూడా చాలా మంది రావడం జరిగింది. ఆ క్వశ్చన్స్ కానివ్వండి, అంటే మీరంటే మీ మూవీస్ అంటే అంతగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇది కూడా అడిగిన క్వశ్చన్ కూడా ఈ మూవీలో నా మూవీలోనే ఉంది కదా, అది నేను చెప్పేది. సో మొత్తానికి అయితే మూవీ తీయడం జరిగింది అండ్ 4th కూడా రిలీజ్ అవబోతుంది. సో ఏ విధంగా ఉండొచ్చు అంటారు రెస్పాన్స్ అనేది? నాకు తెలీదు. ఇప్పుడు మా పని ఎనీ ఫిల్మ్ మేకర్ పని తీయటం వరకే, ఎవరైనా అదే చేసేది. చూసిన వాళ్ళు ఏమనుకుంటారో అది వాళ్ళని అడగాలి, మీకు ఓర్చుకుంటే, లేకపోతే మానేయండి. ఖచ్చితంగా అడుగుతాం మీ మూవీ కాబట్టి. సో తను ఒకవేళ నెక్స్ట్ మూవీ కూడా మీతో చేయొచ్చా లేకపోతే తనకేమన్నా ఇంట్రెస్ట్ ఉందేమో? నాకు తెలియదు. She's asking, will you do any other film with me? That's what she's asking. Yeah. బట్ ఆయన నో అంటున్నారు కదా. నేను ప్లాన్ లో లేదన్న. ఓకే, ప్లాన్ లో లేదు, బట్ ఉండొచ్చు, మేబీ తీయచ్చేమో. మేబీ. సో మొత్తానికి అయితే మూవీ అనేది రాబోతుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే మా అభిప్రాయం కూడా. ఎందుకంటే నేను వచ్చిన రెస్పాన్స్ కూడా అదని చెప్పొచ్చు. ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలని మనం కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.